హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఉండేది ఒడిస్సాలో, బట్ నేను తెలుగు అమ్మాయినే. సరే, ఇప్పుడు మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఏం లేదండి, మీలో ఎవరెవరు అమ్మాయిలు ఇండిపెండెంట్గా జాబులు చేసి మనీ సంపాదిస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మీరు ఎలాంటి జాబ్స్ చేస్తున్నారని. నాకైతే జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా. అంటే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. కానీ నా లైఫ్లో ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. 2 పిల్లలు పుట్టేసారు, కానీ ఇంకా అయితే నేను మనీ ఎర్న్ చేయడం అయితే నేర్చుకోలేదు. జాబ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే వాళ్ళని బాగా చదివించి, బాగా అంటే మీ స్థాయికి బట్టి, అంటే మన స్థాయికి బట్టి చదివించి వాళ్ళకి ఒక ఏజ్ రాగానే పెళ్లి చేసి పంపించేయకండి ప్లీజ్. పంపించకండి. తర్వాత మాలానే ఇంట్లో కూర్చొని అంటే తింటారు, ఇంకేం చేయలేరు. అంటే ఒక్కరు సంపాదిస్తే ఇంకా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటారు. మా ఆయన ఒక్కరు కష్టపడితే మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం. చాలా బాధగా అనిపిస్తుంది. ఫైనాన్షియల్లీ అతనికి ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను డబ్బు పరంగా అని. ఆ గిల్ట్ ఏ ఆడపిల్లకి ఉండకూడదు. అలాంటి గిల్ట్ వచ్చిందంటే ఒక్కసారి తను ప్రశాంతంగా అన్నం కూడా తినలేదు ఇంట్లోనే. అలా అనిపిస్తుంది. ఇంటి పని అంతా చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, అదంతా ఒక వేరే విషయం, అది మా రెస్పాన్సిబిలిటీ. కానీ మనకు ఒక 10 రూపాయలు కావాలంటే వెళ్ళి భర్తను అడుక్కోవడం అంటే చాలా కష్టమైన పని. నేనైతే లైఫ్లో చూశాను అలాంటివి. నా పెళ్ళైన కొత్తలో చాలా అంటే చాలా ఇదనిపించేది. అంటే నా మీద నాకే చిరాకు అనిపించేది. 10 రూపాయలు కావాలంటే కూడా వెళ్ళి భర్తను అడుక్కోవాలా. మనం డబ్బులు అడిగినప్పుడు అదొకలా చూస్తారు వాళ్ళు. నీకెందుకు డబ్బులు అని అదొక రకంగా చూస్తారు. సో అలా కాకూడదు అంటే పిల్లల్ని బాగా చదివించండి. ప్రత్యేకంగా చెప్తున్నాను, అమ్మాయిల్ని అయితే చదివించండి. పెళ్ళి అనేది తర్వాత విషయం. ఒక ఏజ్ వస్తే, ఇప్పుడు తను పుట్టిందంటే తనకి కావాల్సినోడు కూడా పుట్టే ఉంటాడు కదా, వెతుక్కుంటా వస్తాడు. కానీ తనకి ఒక జాబ్ చేసుకోవాలి, తనకంటూ కొంత మనీ తను సంపాదించుకోవాలి. ఆ తర్వాతే పెళ్ళిళ్ళు చేయండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్